అందరికీ నమస్కారం. హార్ట్ అటాక్స్‌కి అసలు కారణం కొలెస్ట్రాల్ కాదు. గుండెపోటు అనగానే మనకు గుర్తొచ్చేది కొలెస్ట్రాల్ మరియు మూసుకుపోయిన రక్తనాళాలు. కానీ 16 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జాక్ వోల్ఫస్ ఈ పాత సిద్ధాంతాన్ని సవాలు చేస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన ప్రకారం గుండె జబ్బుల పునాది మీ జీర్ణ వ్యవస్థలోనే ఉంటుంది. గట్ హెల్త్ అండ్ గుండెకి లింక్ ఏమిటి? నిశ్శబ్ద వాపు. గుండెపోటు అనేది ఒక రాత్రిలో వచ్చేది కాదు. శరీరం ఏళ్ల తరబడి పెరిగే దీర్ఘకాలిక వాపు. దీనికి ప్రధాన కారణం మన కడుపులోని మైక్రోబయోమ్ మంచి బ్యాక్టీరియా దెబ్బతిన్నప్పుడు ఈ వాపు మొదలవుతుంది. రక్తనాళాలపై దాడి. జీర్ణ వ్యవస్థలో మొదలయ్యే ఈ ఇన్ఫ్లమేషన్ క్రమంగా రక్తనాళాలను, హార్మోన్లను మరియు బ్లడ్ షుగర్ స్థాయిలను దెబ్బతీసి కార్డియోవాస్కులర్ వ్యవస్థను బలహీనపరుస్తుంది. అపోహలు, వాస్తవాలు. కేవలం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్లే గుండెపోటు రాదు. మన అంతర్గత శరీర వాతావరణం దెబ్బతినడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. మీ గుండెను దెబ్బతీసే అలవాట్లు. ప్రాసెస్డ్ ఫుడ్స్. అధిక ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ తినడం వల్ల కడుపులోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. కాలుష్యం మరియు రసాయనాలు. గాలిలోని టాక్సిన్స్ మరియు ఆహారంలోని రసాయనాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్స్ పెంచుతాయి. ఒత్తిడి లేక నిద్రలేమి. నిరంతర మానసిక ఒత్తిడి గుండెని నిశ్శబ్దంగా బలహీనపరుస్తుంది. గుండెని కాపాడుకునే బెస్ట్ వెల్నెస్ సలహాలు. మీ కడుపు తనకు తాను నయం చేసుకోవడానికి మరియు గుండెను పదిలంగా ఉంచడానికి ఈ క్రింది ఆహారాలు సహాయపడతాయి. ప్రయోబయోటిక్స్. పెరుగు వంటి ఆహారాలు శరీరానికి కావలసిన మంచి బ్యాక్టీరియాని తిరిగి నిర్మిస్తాయి. ఇన్ఫ్లమేషన్ నిరోధకాలు. అల్లం జీర్ణకోశ వాపును తగ్గిస్తుంది. రక్షణ కవచం. అరటి పండ్లు మరియు ఓట్స్ మీ కడుపు లోపల ఒక రక్షణ పొరను ఏర్పరిచి గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కాపాడతాయి. మందులతో కొలెస్ట్రాల్ తగ్గించడం మాత్రమే పరిష్కారం కాదు. పీచు పదార్థాలు, ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం తీసుకుంటూ ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ గుండె, మీ కడుపు మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నాయి.